ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీ అందరి కోసం అంటే పూర్వకాలం అంటే ఇది ఇప్పట్లో పెద్దగా ఎవరు తింటలేదు, కానీ మనం ఇది తింటే చాలా మంచిది. బ్లడ్ పడుతుంది, నెక్స్ట్ మన హెల్త్ కూడా చాలా మంచిది. ఐరన్ ఉంటుంది. మనకి ఏమేమి మన బాడీకి కావాల్సినవన్నీ కూడా ఇందులో ఉంటాయి. అది పేర్లు నాకు తెలియదు, నేను చదువుకోలేదు, నాకు తెలియదు. ఓకే, దీన్ని పులగంటాకు అంటారు. అందుకంటే ఇది శుభ్రంగా ఆకులు ఒలిచేసి కాళ్ళ లేకుండా లేత కాళ్ళతో వేసుకోవచ్చు. ఆకులు ఒలిచేసి శుభ్రంగా కడిగేసి ముక్కలు కోసేసి, అంటే కొంచెం పొడవుగా ఉంటాయి, ఎల్లడిపువ్వు కూడా ఉంటుంది ఒక్కొక్కటి. శుభ్రంగా కడిగేసి ముక్కలు కోసేసి ఉప్పు వేసి ఉడకబెట్టేసాను. ఈ వాటర్లోని కొంచెం వాటర్ పోసుకోవాలి, ఎక్కువ వాటర్ వేయకూడదు. ఆకులోని వేసేసి కొంచెం ఉప్పు వేసాను. ఈ వాటర్తో ఈ ఆకు ఉడికిపోవాలి, వాటర్ నోతో వంపలేదు. బాగానే ఉంది. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. పెద్ద సైజు ఒక ఉల్లిపాయ, ఎండుమిరపకాయలు, నేను వస్తే పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు కూడా పక్కన ఉంది, లేదనుకోద్దు. ఇది తీసి కడిగి వేస్తాము. ఓకే, నేను వద్ద మినపప్పు, శనగపప్పు వేసాను. నెక్స్ట్ ఆల్రెడీ కనిపిస్తుంది కదా, లైట్గా చిప్పట్లాడుతున్నాయి. నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు వేస్తున్నాను. కరివేపాకు కడిగేస్తే చిటపట్లు ఆడుతుంది. మొత్తం మీద పడుతుందో తెలీదు, కంటి మీద పడుతుందో తెలీదు. కానీ ఇది భలే ఉంటే సూపర్గా అయితే ఉంటుంది కర్రీ. ట్రై చేయండి. మన ఆరోగ్యం కూడా చాలా మంచిది. కానీ ఆకుకూరలు చాలామంది ఇష్టపడతలేదు, కానీ ఇష్టపడాలి తప్పదు. మన గురించి, మన ఆరోగ్యం గురించి కంపల్సరీగా తినాలి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఎల్లుల్లిపాయలు ఇలా కట్ చేశాను. అంటే వెస్ట్ గోదావరి సైడ్ ఎల్లుల్లిపాయలు అంటారు, కడప సైడ్ వెళ్ళేమో తెల్లపాయలు అంటారు. వాళ్ళు ఏమంటారంటే మనమేమో ఉల్లిపాయలు అంటాం, వాళ్ళేమో ఎర్రపాయలు అంటారు. మనమేమో ఎల్లుల్లిపాయలు అంటాం, వాళ్ళేమో తెల్లపాయలు అంటారు. అంటే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క పేరు ఇట్టుకున్నది. ఉల్లిపాయలు వేసేసాను నేను. ఇవి కూడా భరతనాట్యం చేస్తున్నాయి. ట్రైన్లో కొంతమంది ఉల్లిపాయలు వేస్తారు, కొంతమంది వేరు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉల్లిపాయలు వేరు. నేను కూడా బయట దేశంలోకి వచ్చి నేర్చుకున్నా చాలా వంటలు. ఇంటి దగ్గర ఏమి రాదు. ఆకలి వంట నేర్పుతుంది, ఆకలి కష్టము నేర్పుతుంది. ఇప్పుడు నేను అన్నీ చేస్తాను. అన్ని వంటలు వచ్చు. అంటే స్పీడ్లో అయితే పెద్ద రావు, కొన్ని స్పీడ్లో చేస్తా. ఎండుమిరపకాయ,
ఇన్ని నిరగలు వేసాను అంటే నెక్స్ట్ మనం కారం వేయం కదా, అదొకటి. అది కొంచెం పుల్లగా ఉంటుంది కదా, పుల్లగా ఉంటుందంటే గోంగూర అలా ఉంటుంది అని బాగుంటుంది. మంచిగా అని విన్నాను, నేను కూడా చూస్తాను. ఆయుర్వేదిక్లో కూడా చెప్తారు. కానీ నువ్వు వండుకునేలా వండుకుంటే చికెను, మటను, ఫిష్, ప్రాన్స్ అన్నిట్లకంట ఆకుకూరలో చాలా మంచిది, హెల్త్ మంచిది. ఆకుకూరలో కాయగూరలు మన వీడియోలు లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఫాలో చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఉండాలి కదా ఫ్రెండ్స్. మీ సపోర్ట్తోనే కదా మేము ఎదగాలన్నా, ఎదగకూడదన్నా మీ సపోర్ట్లే కదా. అంటే లైక్ కొడితే, కామెంట్ చేస్తే ఎదుగుతాము. నేను కొంచెం హెల్త్ పక్కకు ఈ 4 రోజులు వీడియోలు పెట్టలా నేను, కానీ మళ్ళీ పెడతా. ఇది లైట్గా మగ్గిపోయింది కదా ఉల్లిపాయ, మరీ నల్లగా మాడిపోయినట్టు కాక, అలా అది ఎర్రగా కాక, ఎర్రగా బాగా ఎక్కువ ఎరుపు వచ్చేసింది అనుకో, లైట్గా సిరిసేది వస్తుంది. మాడిపోయినా కూడా అదే వస్తుంది. ఎలా వేసుకుంటూ ఉన్నాం అనుకో టేస్ట్ బాగుంటుంది. ఒక అర స్పూన్ పసుపు వేసాను. పసుపు పోయినందుకు మనకి చాలు. ఫ్రై చేసుకుని ఉలవచారు కానీ, నెక్స్ట్ పప్పుచారు, మిరియాల రసం, టమాటా రసం పెట్టుకుని తిన్నా కూడా బాగుంటుంది. కానీ ఒక్కరికి ఇద్దరికి ఎంత వేస్తావులన్నా ఫీలింగ్ అవుతాను. నేనైతే అదే ఫీల్ అవుతాను. ఎక్కువ మంది ఉన్నా కూడా షేర్ అయిపోతుంది, అంటే అయిపోతుంది. వంట చేసినా అంత బాగా అనిపించదు, మిగిలిపోతుందని భయం అనిపించదు. ఇద్దరికి ఒకరికి వస్తే నిజంగా మిగిలిపోతుంది. తర్వాత అయ్యో ఎంత కష్టపడేదేమే, తినలేకపోయాము అన్న ఫీలింగ్. బాగో కాదు, నిజంగా బాగుంటుంది. కానీ అందుకే నేను వచ్చి ఇది ఫ్రై చేసేసి, ఆల్మోస్ట్ రైస్ అయిపోయింది. నాకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇది అయిపోతే భోజనంలో పెట్టుకొని ఈ ఫ్రై వేసుకుని ఆవకాయ కానీ ఏదన్నా చిన్నల్లుండి తినచ్చు, లేకపోతే లేదు. నా దగ్గర ఆవకాయ ఉంటుంది, మజ్జిగ వేసుకొని తినచ్చు. ఏ మాటగా మాట చెప్పాలండి, కానీ మన ఇండియాలో ఉన్న పెరుగుకి కువైట్లో, అంటే మేము కువైట్లో ఉంటాము, కువైట్లో ఉన్న పెరుగుకి ఇండియాలో ఉన్న పెరుగు చాలా డిఫరెన్స్. ప్యాకెట్ కన్నా కూడా ఇంటికాడ ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే తింటున్నామంటే ఏదన్నా కూడా ఫుడ్. ఇప్పుడు నెక్స్ట్ అయిపోయింది కదా, ఆకేసేస్తాను. ఇంకా కలుపుకున్నాము. చూసారా, అసలు మనకి తోటకూర ఫ్రై, పాలకూర ఫ్రై ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది. ఇది మొత్తం అంటే ఒక చేత్తో ఫోన్ పెట్టుకుని ఒక చేత్తో గరిటె పెట్టుకుంటే అది కలవట్లేదు సరిగ్గా. అంటే కువైట్లో కొంచెం అటు ఇటుగా ఉంటే గ్యాస్ బండ్లు వెళ్ళిపోయి చాలామంది చనిపోతున్నారు ఫ్రెండ్స్. అందుకే భయం, ఫోన్ పట్టుకురావాలంటే కిచెన్లోకి భయం వేస్తుంది మధ్యలో వస్తే.
దేన్ని రిస్క్ చేయాలంటే చేయం కదా, అదొకటి లైఫ్ని రిస్క్లో పెట్టాలంటే అసలే పెట్టాం. ఏం చేద్దాం పాపం, ఎంతోమంది 49 మంది చనిపోయారు కోవిడ్లో. ఎక్కడెక్కడి నుంచో బయట దేశాలకు వస్తామో మన లైఫ్ని మన చేతిలో లేకుండా మనం కష్టపడి ఇంత దూరం వచ్చి మన ఊళ్ళేది హ్యాపీగా, అంటే మా ఊళ్ళేది హ్యాపీగా ఉంచాలని మేము ఇంత దూరం వస్తాము. ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. చూసారా ఇలా కలిసిపోయిందో, వాటర్ కూడా లేదు. మనం వేసిన నూనె కూడా కరెక్ట్గా పట్టేసుకుంటే కలిసింది. ఈ ఆకుకూరలతో అన్నం తక్కువ ఆకుకూరలు ఎక్కువ తింటే బాగుంటుంది. నాకైతే నచ్చింది. ఫస్ట్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను, కానీ నాకు చాలా బాగా నచ్చింది. నేనైతే ఎంచెనక్కాయలు వేపుకుని, ఎంచెనక్కాయలు, నువ్వులు, ఎండుమిరపకాయలు వేపేసి పొడిని చేసుకుని పక్కన పెట్టుకున్నా. మొన్న ఒక వీడియోలో, చాలా వీడియోలతో చెప్పు ఉంటాను నేను. ఇప్పుడు దీంట్లో ఎంత కావాలో అంతా వేసుకుని ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చాలా వీడియోలో చెప్పాను నేను చేసుకుని పక్కన పెట్టుకుంటాను అని. ఇది ఇలా పెడదాము, అంతా కలుపుకోవచ్చు. మరి లైట్గా కింద వాటర్ కనిపిస్తుంది చూసారా, అదిగో అది ఎగురుతుంది అని. ఓకే, మూత పెట్టేద్దాం. ఇప్పుడు అయిపోయింది, నీళ్ళు తాగేసింది చూసారా. ఐడియా బాగా పనిచేస్తుంది అది. చపాతీలో కూడా చాలా బాగుంటుంది. చపాతీలు, రోటీ నేను ఎప్పుడు ట్రై చేయాలనుకున్నాను కానీ చేయాలి. నేను రాగిపిండి రొట్టెలు కాలుస్తాను, అది పెడతాను నెక్స్ట్ వీడియో అయితే ఈరోజు, లేదంటే రేపు కంపల్సరీ. అయిపోయింది ఫ్రెండ్స్. బచ్చలాకు కాదు, సారీ ఏంటిది, పొల్లగొంటాకు ఫ్రై. సేమ్ తాటకూర ఫ్రై లాగే ఉంటుంది అంతే, ఏం కాదు. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం అంట. అది నా సమ్మత కాదు, ఎవరో పెద్దలు చెప్తే వింటా ఉంటా. ఓకే బాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. ఈ ముందర చెప్పాను వెనకాల చెప్తున్నాను, ముందర చెప్తున్నాను ఏంటో అర్థం కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఫాలో చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ కావాలి. బాయ్.